హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అషు ఫుడ్స్. ఇవాళ మా ఊరిని చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇదే మా ఊరు. మా ఊరి పేరు తాతకుంట్ల. ఇక్కడ అన్ని గుంట్లే ఉంటాయండి, అందుకనే తాతకుంట్ల అని పెట్టారు. ఎవరు పెట్టారో తెలియదు కానీ ఇదే మా ఊరు. కానీ నేచర్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫొటోస్కైనా చాలా బాగుంటుంది. ఎడిట్ చేసుకోవాల అవసరమే లేదు, చాలా బాగుంటుంది మా ఊరు. ఇక్కడ చెట్లతో నిండి ఉంటుందండి మా ఊరు. అన్ని చెట్లే ఉంటాయి. దారి కూడా చూసారే ఎంత బాగుందో. వచ్చేసిందండి మా ఊరి మర్రి చెట్టు. ఆ నీళ్ళతో భలేగా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అలానే ఆడుకుంటున్నాం లేండి. మీరు కూడా ఆడుకునే వాళ్ళ? మీరు కూడా ఆడుకునే ఉంటారు కదా. మా ఊర్లో బర్రెలు గొర్రెలు కూడా ఉంటాయండి. చెప్పనక్కర్లా, ఎక్కువ ఉండేవి అవే. చెప్పే లోపే వచ్చేసినాయి. అదిగోండి మా బర్రెలు, అదిగోండి నల్లగా కనిపిస్తుంది కదా, అదే మా బర్రె. మా ఊరి బర్రెలు అండి ఇవి. సెల్ఫీ కూడా దిగొచ్చండి దాంతో. అలానే చూస్తున్నాయి వెళ్ళి. మా వంకాయ వచ్చి పొడి చేస్తాయి అనుకున్నాం మేమైతే. అలానే చూస్తుంది అది. ఏంటి ఇంత ఇదిగా చూస్తుంది, ఎవరి వంక చూస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎవరి వంక చూడట్లేదండి, మా పతీజీ వంకే చూస్తుంది. అది ఏం చేసిద్దో ఏంటో మరి తెలీదు. ఇవేనండి మా ఊరి బర్రెలు. ఇదిగోండి మా ఊరి గొర్రెలు. ఇవేనండి మా ఊరి గొర్రెలు. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాయి. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి నేచర్ని చూసుకుంటూ. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఊరి గుంటెనక్క. ఎక్కడో ఒక చోట ఉంటాయండి అంతే. దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతాయని ఎక్కడో తీస్తున్నాను వీడియో నిమిషాన్ని. అదే అలానే చూస్తుంది అది ఏంటో. అంతేనండి, మా ఊరిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. బాగుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్. యూ ఆల్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్.